నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను రవి. హైడ్రా ఈ పేరు వింటేనే జనం హడలెత్తిపోతున్నారు. కబ్జా కొరల నుంచి చెరువుల్ని కాపాడేందుకు బుల్డోజర్ వెపర్తో బయలుదేరిన హైడ్రా ఎఫెక్ట్ హైదరాబాద్ నగరం అంతా కనిపిస్తోంది. మూసీ ప్రక్షాళనకు సిద్ధమైన ప్రభుత్వం నదీ పరివాహక ప్రాంతంలో నిర్మాణాలను గుర్తించే పనిలో పడింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నివాసాల్ని కూల్చుతామంటే సహించేదే లేదంటున్నారు. దీంతో కూల్చివేతల పర్వం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. బాధితులకు అండగా మేమున్నామని గులాబీ పార్టీ నేతలు చెప్తున్నారు. మరోపక్క కొంతమంది అయితే మాత్రం ఆత్మహత్యలు చేసుకుంటామని బెదిరిస్తున్నారు. మరోపక్క దీన్ని ఆసరాగా తీసుకొని బీఆర్ఎస్ అయితే మాత్రం పాలిటిక్స్, అలాగే తెలంగాణ భవన్లో బాధితుల కోసం ఒక ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇక తెలంగాణ భవన్ ఎప్పుడు గేట్లు తెరిచే ఉంటాయని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మరోపక్క హైడ్రా పేరుతో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికారులు అంటున్నారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని అంటున్నారు. ఇంతకు ఆక్రమణ తొలగింపు పేరుతో ప్రభుత్వం సామాన్యులను వేధిస్తుందా? పెద్దలను కాపాడుతూ పేదలపై విరుచుకుపడుతుందా? బాధితులకు అండగా ఉంటామంటున్న బీఆర్ఎస్ హైడ్రా వ్యవహారాన్ని రాజకీయం చేస్తుందా? ఇక ఇదే అంశం గురించి మొత్తానికి ఒక పక్క హైడ్రా, మరో పక్క మూసీ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమైనటువంటి అంశాలు. ఇక హైడ్రా 2 నెలల నుంచి కూడా కూల్చివేతల్ని ప్రారంభించింది. మరోపక్క పెద్ద వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు, పేదల జోలికే వస్తున్నారని చెప్పేసి పేదలు, మధ్యతరగతి ప్రజలే ముఖ్యంగా మీడియా ముఖంగా వచ్చి వాళ్ళ గోడుని వెళ్ళబోసుకుంటున్నారు. ముందస్తు అనుమతులు, అలాగే గత 10 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మేము అనుమతులు తీసుకున్నాం, ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మా ఇళ్లను కూల్చివేస్తుందని చెప్పేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ గోడుని వెళ్ళబోసుకుంటున్నారు. ఇక ఇదే అంశాలపై ఈరోజు బిగ్ టాక్లో మనతో ఉంటున్నారు ఇక బాధితులు బొమ్మెర రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అలాగే నీలిమ హైడ్రా బాధితురాలు రాజేంద్ర నగర్, రమేష్ కోకట్పల్లి నుంచి, అలాగే వెంకటేష్ సున్నం చెరువు నుంచి, అలాగే మహేంద్ర గారు సిపిఐ నాయకులు మనకి ఈ బిగ్ టాక్లో పాల్గొంటున్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా రైట్, ముఖ్యంగా వెంకటేష్ సున్నం చెరువు నుంచి. వెంకటేష్ గారు నమస్తే. నమస్కారం సార్. ఏంటి, ఒక పక్క హైడ్రా ఆ బాధితులకు అండగా ఉంటున్నా, మరో పక్క ముందస్తు సమాచారంతో మేము కూలుస్తున్నాం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కాదు. కొంతమంది బిల్డర్లు ఎవరైతే ఉన్నారో ఈ పేద ప్రజల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలనే మేము అటాక్ చేస్తున్నామని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే చెప్తున్నారు. మరో పక్క దీన్ని అంటే మీరు ఈ ముందస్తు అనుమతులు ఇచ్చారా, లేకపోతే ముందస్తు సమాచారం ఏమైనా ఇచ్చారా? ఈ హైడ్రా అనేది మీకు ఏ విధంగా ఇబ్బంది కలిగించింది? సార్ సమాచారం ఏమీ లేదు సార్. పొద్దున 5ంటికి వచ్చారు సార్ హైడ్రా వాళ్ళు. పొద్దున 5ంటికి వచ్చి మా భార్య పిల్లలం అందరం పడుకొని ఉన్నాము. పొద్దున 5ంటికి వచ్చి పొక్కునేలలు పెద్ద జేసీబీలు తీసుకొని వచ్చారు. వచ్చి డైరెక్ట్ అటాక్ చేసి ఏదంటే మన ఒక విధ్వంసం పొద్దున మన ఏదో రౌడీజం చేసినట్టు చేసి మరి కూలగొట్టారు. ఒక నోటీస్ లేదు, ఏం లేదు. నోటీస్ లేకుండా ఎట్లా కూలగొడతారు సార్? మేము కూడా భార్య పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. వెంకటేష్ ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు సార్? 18 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నా సార్. 18 సంవత్సరాలు అవుతుంది నేను ఉండి. నాది ల్యాండ్ రిజిస్ట్రేషన్ ల్యాండ్, లేఅవుట్ ల్యాండ్. ఇంకోటి ఏంటంటే నేను ప్రాపర్టీ ట్యాక్సులు కడుతున్నా, కరెంటు బిల్లులు కడుతున్నా. ప్రతి సంవత్సరం ట్యాక్సులు మర్చిపోకుండా పోయి గవర్నమెంట్ చెల్లిస్తున్నా. నేను బాధ్యతని. నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు సార్ అని అడిగితే కూడా వాళ్ళు నేను ఏదో వ్యాపారాలు చేస్తున్నా, అది చేస్తున్నా అన్నారు. ఒక్క మాట సార్, నేను ఒక చిన్న మాట అడుగుతున్నా, మీ ద్వారా మేము అడగాలనుకుంటున్నాము. చెప్పండి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ గారు నా దగ్గర 20 బండ్లు ఉన్నాయని అంటారు సార్. చదువుకున్న వాళ్ళు, మేము చదువుకోలేము, మాకంటే చదువులు లేవు, ఏం లేవు. మా బతుకులు చదువు లేని బతుకులు. మా నాన్నగారు కూలి చేసి నాలి చేసి సంపాదించిన ఇల్లు ఇది. నా దగ్గర 20 బండ్లు ఉంటే రంగనాథ్ సారు ఆర్టీ ఆఫీస్ లా నా పేరు మీద 20 బండ్లు ఉన్నాయా? ఎంత ఆస్తి ఉంది తన పేరు మీద. ఎవరో ఒక అనామకుడు మన విలాసులకించి వచ్చి నేను రోజుకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నానని అంటున్నారు సార్. ఒక చిన్న మాట,
₹1,00,000 సంపాదించడం అయితే ఈ గుడి చేసుకొని ఎందుకుంటాం సార్? ఒక చిన్న మాట చెప్పండి. రైట్. ఏంటి ముందస్తు అంటే మీకు అక్కడ ఎఫ్టీఎల్ లేకపోతే బఫర్ జోన్లో ఉన్నట్టు మీకు తెలియదా? చాలామంది ఇప్పుడు హైడ్రా కూడా చెప్తుంది ఏంటంటే బఫర్ జోను మరో పక్క ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటినే మేము కూల్చివేస్తున్నామని చెప్పారు. సామాన్యులకు అండగానే ఉండాలని చెప్పేస్తున్నాం. ముందస్తు చర్యలు అయితే మాత్రం అంటే వాళ్ళ మీద ఏం తీసుకున్నా ముందస్తు నోటీసులు ఇచ్చిన తర్వాతే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నామని చెప్పేసి రంగనాథ్ గారు చెప్తున్నటువంటి అంశం. లేదు సార్ తప్పు సార్. రంగనాథ్ సార్ మీరు ఒక్క మాట సార్, మేము అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు సార్. మాకు ఎటువంటి నోటీస్ అందలేదు, ఎటువంటి నోటీస్ చేయలేదు. పెద్ద పెద్ద బడాబాబులను వదిలేసారు సార్. మాలాంటి రేకుల షెడ్లు చిన్న చిన్న కట్టుకున్న వాటిని కులగొడుతున్నారు సార్. ఎంతవరకు నిజం సార్? ఎంతవరకు న్యాయం సార్ ఇది? మేము అడగడానికి పోతే మా మీద రూమర్స్, మేము డబ్బులు సంపాదిస్తున్నాము, వాళ్ళ బిజినెస్ గురించి హోంవర్క్ చేసినామని అంటారు. హోంవర్క్ ఏం చేసారు సార్? మీ బిజినెస్ ఉంటే బిజినెస్ తీసేయండి సార్. బిజినెస్ ఎక్కడ ఉంది నాది? నేను ఏమంటున్నా సార్, నేను నా బ్యాంకు స్టేట్మెంట్ తో సహా మీకు ఇచ్చేస్తా. గవర్నమెంట్ కు నా పేరు మీద ఎన్ని ఆస్తులున్నాయో చూపిస్తా, చూసుకోండి ఏమైనా ఉంటే. నా పేరు మీద ఒక్క గజం స్థలం కూడా బయట ఎక్కడ లేదు సార్ నా పేరు మీద. అదే నేను ఈ సున్నం చెరువులా ఉండే 18 సంవత్సరాల నుంచి ఉంటున్నా సార్. ఇక్కడ ఏం లేదు, అడవి ఉన్నప్పటి నుంచి ఉంటున్నా. మా నాన్నగారు తెచ్చి ఇక్కడ గుడిచలేసి చిన్న చిన్నగా బతికి డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్లు చేయించుకొని అన్ని చేయించుకున్నాడు. గవర్నమెంట్ చేసిందే మా గురించి కాదు సార్, గవర్నమెంట్ ఉందే మా గురించే కదా సార్ గవర్నమెంట్. రైట్. ఒక్క నిమిషం వెంకటేష్ గారు మీరు లైన్ లో ఉండండి. మనకి సిపిఎం నాయకులు మహేంద్ర గారు ఉన్నారు. మహేంద్ర గారు నమస్తే. నమస్తే అండి. మహేంద్ర గారు, ఏంటి హైడ్రానేమో ఒక పక్క పేదలు అవ్వచ్చు లేకపోతే మధ్యతరగతి వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు, మా టార్గెట్ మొత్తం కూడా బడా బాబులే అని చెప్తుంది. మరో పక్క అనుమతులు లేకుండా ఏవైతే బఫర్ జోన్లు అవ్వచ్చు లేకపోతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి భవనాలనే కొంతమంది బిల్డర్లు అయితే మాత్రం తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అక్కడ బిల్డింగ్లు కడుతున్నారు, వాళ్ళనే మేము టార్గెట్ అని చెప్పారు. 2 నెలల క్రితం ఈ హైడ్రా అయితే మాత్రం సంస్థ ఉంది. చాలామంది ఒక పక్క ఎన్కన్వెన్షన్ అవ్వచ్చు ఇట్లాంటి కూల్చినప్పుడు చాలామంది హర్షం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు పేదలకి వెళ్ళిన తర్వాత పేదల గుడిసెలు కావచ్చు వాళ్ళ నివాస స్థలాలపై కూల్స్తున్నప్పుడు మాత్రం ఇప్పుడు అందరూ కూడా ఇదే రాజకీయ అంశంగా తయారైంది. ఏంటి, ఏ విధంగా చూడొచ్చు అంటారు మహేంద్ర గారు? నమస్కారం అండి. నమస్తే. ఏదైతే హైడ్రా మూసీ సుందరీకరణ పేరు చెప్పి సామాన్య ప్రజల పైన దాడి చేస్తా ఉన్నదో, ఈ ప్రాజెక్టు ఇప్పుడు వచ్చిన మూసీ పరివాహక ప్రాంతాలు మూసీని కూడా సుందరీకరణ చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం అనుకుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. గత ప్రభుత్వము 13,000 మందికి ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. మూసీ సుందరీకరణ అంటే గతంలో హైవేలు ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతామని చెప్పేసి అట్లాగే పార్కులు ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఈ ప్రభుత్వం వచ్చి 2 పక్కల పార్కులతో పాటు రోడ్లతో పాటు మూసీలో స్టింబర్లు పోయే విధంగా కూడా చేస్తాము. లండన్ పోయొచ్చి అట్లాగే గుజరాత్ పోయి ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్న ప్రాంతాలు మొత్తం సందర్శించొచ్చాడు. మంచిదే, మూసీ అభివృద్ధి జరగాలని మేము కోరుకుంటున్నాం. మూసీ అభివృద్ధి జరిగితే ఇక్కడ పేద ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, మంచిగా ఆరోగ్యాలు కూడా బాగుపడడానికి ఉంటుంది. కానీ ఆ పేరు చెప్పి మూసీ ఎంత ఉందో దానికంటే ఈ మూసీ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? మన అనంతగిరి కొండల నుండి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి నల్లగొండ వరకు సూర్యాపేట వరకు పోతా ఉంది. ఇంతవరకు కూడా వాటరు పెద్దగా వచ్చేది లేదు. ఈ 9-10 నెలల పాటు మామూలు వాటర్ రోజుకు 20. కానీ మహేంద్ర గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు పార్టీలన్నీ కూడా మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే పేదల పక్షాన ఉంటాం, పేదలకే అది అండగా ఉంటుందని చెప్తుంటారు. తర్వాత గతంలో కూడా హుస్సేన్ సాగర్ ప్రక్షాళన అని చెప్పేసి గత ప్రభుత్వం కూడా చేసింది, దాన్ని మాత్రం అక్కడ వదిలేయటం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం మూసీ అనేది ఎంతవరకు కరెక్టు? ఒక పక్క వాళ్ళకి 500 కోట్ల రూపాయలు అయితే మాత్రం మూసీ ప్రక్షాళన కోసం, మూసీ నది దాన్ని ప్రక్షాళన కోసం అయితే మాత్రం కేటాయించామని ప్రభుత్వం చెబుతుంది. మరో పక్క బీఆర్ఎస్ దీన్ని ఒక రాజకీయ అంశంగా వాళ్ళకి అండగా మేము ఉంటామని చెప్పేసి చెప్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇది రాజకీయ అంశంగా చూడాలా లేకపోతే ఏంటి? ప్రభుత్వం ఈ విధంగా చర్యలకు ఉపక్రమించడానికి గల కారణాలు ఏంటి? ఈ రాజకీయాలకు అతీతంగా రాజకీయాల చూడొచ్చు సార్ ఇది. దాంతో పాటు ఈ ప్రజల కోసం పోరాటం చేయడానికి అన్ని పార్టీలు రావాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. కానీ దీన్ని రాజకీయంగా వాడుకు తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాజకీయంగా దాన్ని ఉపయోగించుకోవద్దు. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మీద అన్యాయం చేస్తుందో సామాజిక ప్రజల్ని, అట్లా గుడిసెల్లో ఉన్న వారిని, పేదవాళ్ళందరూ కూడా
అనేక సంవత్సరాలుగా ఈ మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నారు. ఇప్పుడు వెంకటేష్ చెప్పినట్టుగా అనేక మంది ఈ మూసి పక్కన ప్రైవేట్ ల్యాండ్లు ఇవన్నీ పట్టా ల్యాండ్లు కొన్ని వందల సంవత్సరాలుగా వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్ గా వస్తా ఉంది రికార్డులో. మన స్వతంత్రం వచ్చినప్పటికి కూడా ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని అంత నివాసం ఉంటా ఉన్నారు. కానీ దీన్ని కొంచెం రాజకీయంగా చూస్తున్నారు. రాజకీయంగా చూడొద్దండి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. సుమారు 13,000 మందిని నిర్దాక్షిణంగా ఎత్తేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళకు మరో ఉపాధి లేదు. గ్రామాల్లో వదిలిపెట్టేసి హైదరాబాద్ ఉపాధి కోసం వచ్చారు. మళ్ళీ గ్రామాలకు పంపిస్తానంటే ఎట్లా? హైదరాబాద్ సిటీ అవతలకు తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే అక్కడ ఇప్పుడు పోయిన వాళ్ళకు గత ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ లో ఆ నివాసం ఉంటే అక్కడ ఎవరు అక్కడ తాళాలు వేసి వచ్చి మళ్ళీ హైదరాబాద్ లో మూసి సరిపోతుంది. ఆ పక్క ఈ పక్క 2 పక్కల పెద్ద వాల్ నిర్మాణం చేపట్టి వరదలు వచ్చినప్పుడు దానిలో పోటనుకుంటుంది. అయితే హైదరాబాద్ లో పెద్ద వరదలు ఎప్పుడు 2 సార్లు వరదలు వచ్చినాయి. అప్పుడు ఏ ప్రజలకు ఎక్కడ నష్టం జరగలేదు. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం మూసి ఏదైతుందో అది సరిపోతుంది, దాన్నే అభివృద్ధి చేయండి అని చెప్తా ఉన్నాము. దీన్ని రాజకీయంగా ఈ పోరాటాలు ప్రజల కోసం రావాలి తప్ప తన వ్యక్తిగత కోసం ఉపయోగించడానికి కాదని చెప్పి మేము రాజకీయ పార్టీలు కూడా ఉద్దేశిస్తాం. రైట్ ఒక్క నిమిషం మహేంద్ర గారు. మరో బాధితుడు రమేష్, కోకట్పల్లి హైడ్రా బాధితుడు అనమాట. రమేష్ గారు నమస్తే. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి, ఏంటి మీకు హైడ్రా ముందస్తు ఏమైనా సమాచారం ఇచ్చిందా? ఏంటి, ఎలా మీ యొక్క ఇల్లు ఏమైనా కూల్చారా? పరిధిలో ఏంటి అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకున్నారు? ముందస్తు ఇన్ఫర్మేషన్ అంటూ ఏం లేదు సార్. మనకి ఇచ్చిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎలాంటి నోటీస్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? నా అందరి స్టోరీలు ఒకటైతే నా స్టోరీ కంప్లీట్ సార్. ఇక్కడ నేను తీసుకున్న ప్లేస్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా వీళ్ళు ఇక్కడ పట్టదారులు, గత తాతల ముత్తాతల ఆస్తులు అన్నమాట ఇవి వాళ్ళది. మా ఓనర్ ఎవరైతే ఉన్నారో తాతల ముత్తాతల ఆస్తులు. మేము సాధారణంగా నేను హైదరాబాద్ లోనే 18 సంవత్సరాలకు కంపెనీ స్థాపించిన పర్సన్. నేను 18 సంవత్సరాలు ఉన్నప్పుడు కంపెనీ స్టార్ట్ చేశాను. నేను అది క్యాటరింగ్ సర్వీసెస్. నాకు ఈ ఫ్లాట్ లో నేనేంటి అని అంటే నా క్యాటరింగ్ ఇక్కడికి తీసుకొని కుకింగ్ చేసి తీసుకెళ్లే ఇది అన్నమాట ఇది ఇక్కడ. సో నాకు నేనేమనుకున్నానంటే పట్టదారులు వాళ్ళ సొంత భూములు కాబట్టి నాకు ఈ ఎఫ్టీఏలు, బఫర్ జోన్లు ఇలాంటి ఏ ఇన్ఫర్మేషన్ లేవు. ముందు లేఅవుట్ లో కూడా అసలు బఫర్ జోన్ లో కూడా రావట్లేదు. ముందు లేఅవుట్ ఏదైతే ఉందో 1991 లో చేసిన లేఅవుట్ లో అసలు బఫర్ జోన్ లో లేదు, ఏమీ లేదు. సో ఆ ప్రాసెస్ లోనే మేము కట్టుకున్నాము. కట్టుకున్న తర్వాత ఓనర్ కూడా ఏం చెప్పాడంటే మీకు అమ్ముతామమ్మా అని చెప్పిన తోటి ఓనర్ చాలా మంచోడు, మాకు కట్టుకోవడానికి మీరు కట్టుకున్న తర్వాత మీరు కొనేసుకోవచ్చమ్మా అని చెప్పినందుకు నేను రూపాయి కూడా సొమ్మునంతా ఇక్కడంతా నేను పెట్టేశాను సార్. ఇప్పుడు నాకు ఏ నోటీస్ లేకుండా ఇప్పుడు నేను దాదాపు దగ్గర 45 లక్షల రూపాయల కన్స్ట్రక్షన్ చేసి నేను కట్టాను. నేను ఇప్పుడు ఏ నోటీసులు లేకుండా ఏం లేకుండా వచ్చి కులగొట్టేశారు. ఇప్పుడు నాలాంటి యంగ్ యూత్ కి జాబులు లేవు, రైట్ రమేష్. రైట్, మొత్తానికి అంటే ఒక హైడ్రా ఒక పక్క, మరో పక్క మూసి, ఈ అంశాలే తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమే. మూసి రివర్ ఫ్రంట్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ ఎండి దానకిషోర్ కూడా ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. అంటే గతంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఏవైతే సూచనలు చేశారో వాటినే మేము ప్రామాణికంగా చేసుకొని ముందుకెళ్తున్నాం. మరోపక్క వరదలు వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు, చాలామంది ప్రజలు నిరాశ్రులు అవుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని మూసి ప్రక్షాళన చేశాం. మరోపక్క మూసి, ఒక పక్క హైడ్రా. ఇవే ప్రజల గుండెల్లో మాత్రం రైళ్లు పెరిగిస్తున్నటువంటి అంశం. ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి బిగ్ టాక్లో బొమ్మెర రామూర్తి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనకు పాల్గొన్నారు. ఇక ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రామూర్తి గారు, ఏంటి తెలంగాణలో ముఖ్యంగా ఈ హైడ్రా అవ్వచ్చు, లేకపోతే మూసి పేరుతోటి మాత్రం ప్రజలు, పేద ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏంటి అంటే దీన్ని కూడా బీఆర్ఎస్ ఒక విధంగా రాజకీయంగా దీన్ని ఎన్కాష్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉందా? అంటే నిజంగా అందరికీ నమస్కారం. స్వాతంత్ర టీవీ నేస్కలు కొద్దిగా ట్రాఫిక్ వల్ల లేట్గా జాయిన్ కావాల్సి వచ్చింది. రైట్, ఏది ఏమైనా ఈ ప్రభుత్వం చేస్తున్న ఒక దుర్మార్గమైన చర్య, వాళ్ళకు ఏది దొరకక ఇచ్చిన హామీలను మొత్తం పక్కదారి పట్టించడానికి, ప్రజల్ని అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి, ప్రతిపక్షాల అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి పేద ప్రజల మీదకే బుల్డోజర్లను తీసుకుపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. వాస్తవానికి మేము కూడా ఎక్కడ కబ్జాలను ప్రోత్సహించడం లేదు,
నిజంగా మీకు ఎవరైతే బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ లేదా మీరు అన్ని రకాల అన్ని వసతులు ఇచ్చారు, మీరు రిజిస్ట్రేషన్ చేయించారు, అధికారం మీరున్నా మేమున్నా ఎవరున్నా ఆ అధికారులు ఇప్పుడున్నారు, మీరు కరెంటు బిల్లులు తీసుకున్నారు, మీరు వాటర్ కనెక్షన్ ఇచ్చారు. దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఉన్న ఇండ్లని కనీసం నోటీసు ఇవ్వకుండా వాళ్ళకు టైం ఇవ్వకుండా ఇవాళ నిజంగా మీరు చూసే ఉంటారండి. తెలంగాణ భవన్కు మా హరీష్ రావు గారి దగ్గరికి వచ్చి కన్నీరు పెట్టుకుంటే మా హరీష్ రావు గారు కూడా ఏడ్చిన పరిస్థితి మీరందరూ కూడా చూసి. రైట్. రామూర్తి గారు దాదాపు హైదరాబాద్లో అయితే మాత్రం దాదాపు 400 చెరువులు ఉండాలి, కానీ ఇప్పుడు 160కే పరిమితమైంది. ఏంటి ఈ చెరువులు మొత్తం కుంచుకుపోవటం, మరొక పక్క భూగర్భ జలాలు అడిగంటిపోవటం, ఒక పక్క వరదలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు హైదరాబాదు కూడా వరదలకు ముంపుకు గురైందని చెప్పేసి కొన్ని కాలనీలు చెప్పేసి మనం చూసాం. కానీ దీనికి ఏంటి శాశ్వత పరిష్కారం ఏంటి? ఒక పక్క మీ హయాంలో కూడా చెరువులు కబ్జా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. దీన్ని మరి ప్రక్షాళన చేయడానికి ఏం చేయాలా? చాలా దుర్మార్గంగా మన వాళ్ళు ప్రతిపక్షాలు కానీ గత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు చాలా క్లియర్గా ఈ రాష్ట్రంలో చెరువులని కాపాడింది బీఆర్ఎస్ పార్టీ. కాకతీయ మిషన్ ద్వారా చెరువులను పూడిక తీసి అందులోకి నీళ్లు నింపి అవి మొత్తం ట్యాంక్ బండులని ప్రతి జిల్లాలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక చెరువుని మంచి ట్యాంక్ బండ్లాగా తయారు చేసి మంచి వాతావరణాన్ని కల్పించింది బీఆర్ఎస్ పార్టీ. చెరువులని కాపాడింది. కబ్జాల నుంచి చాలామంది ఎవరండి ముక్కు వాసన పెట్టుకొని కంపు వాసన దగ్గర నల్లాల కింద ఉండేది ఎవరండి? నిరుపేదలండి. మేమేం చెప్తున్నాం, మీరు నిజంగా నిరుపేదలని మీరు వాళ్ళకు సాయం చేయాలంటే వీళ్ళు కేసీఆర్ గారు కట్టించినాయి. హైదరాబాద్లో 1,00,000 ఇండ్లు ఉన్నాయి. 1,00,000 ఇళ్ళలో 60,000 ఇండ్లు ఆల్రెడీ ప్రజలకు ఇచ్చినాము. 40,000 ఇళ్ళు రెడీగా ఉన్నాయి. మీరు వాళ్ళని తరలించండి, వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపెట్టిన తర్వాత మీరు కూలగొట్టండి అని అన్నాము. అది చేయడం లేదు. అది చేయకపోగా 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళ ఇండ్లోనే డైరెక్ట్ పోయి కూలగొడితే ఇది ఏమన్నట్టు? భారతదేశంలో ఎవరైతే పేదలకు సహకరించాల్సిన ప్రభుత్వమే పేదల మీద బుల్డోజర్లు తీసుకుపోయి వాళ్ళ మీద ఎక్కువ పెడితే వాళ్ళు ఏం కావాలా? వాళ్ళ బతుకులేం కావాలా? వాళ్ళు రూపాయి కూడబెట్టినట్టు మేమేమంటున్నాం, మీరైనా ప్రభుత్వం ఎవరున్నా ప్రభుత్వ అధికారులు ఉన్నారు. ఆ అధికారులు అన్ని రకాల వీళ్ళకు పర్మిషన్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ రోజైనా ఈ రోజైనా చెరువులని కానీ ఎవరు కూడా కబ్జా చేయాలని కోరుకోరు. మా ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పారు, వీళ్ళకి 500 కోట్ల రూపాయలు కేటాయించాం. మూసి పరివాహక ప్రాంతాలు ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళకంతా పునరావాసం కల్పించిన తర్వాతే వాళ్ళని ఖాళీ చేయిస్తామని చెప్పేసి ఒక పక్క మంత్రి కూడా హామీ ఇచ్చారు. ఇంతవరకు ఎక్కడ కూడా అలాంటి చర్యలు తీసుకోలేదండి. డైరెక్ట్ పోతున్నారు. కనీసం మీరు చూశారు, కేసీఆర్ గారు ఎక్కడున్నారు సార్ మీరు రండి అని ఏడ్చే పరిస్థితికి ఏర్పడ్డది. ఒక తల్లి చిన్న పాప నా బుక్కులు కూడా తీసుకొని ఇవ్వలేదని ఏడ్చే పరిస్థితి దాపరిచ్చిందంటే ఏంది? ఒక గర్భిణీ స్త్రీని ఎల్లగొడతారు. అరే వాళ్ళు తీసుకున్న సామాన్లు కూడా ఇప్పుడు రూపాయి కూడగొట్టి ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం. కానీ ఏంటి ఒక పక్క బీఆర్ఎస్ ఏంటి దీని యొక్క పై ఏ విధంగా పోరాటం చేస్తుంది, దీన్ని ఏ విధంగా బాధితుల పక్షాన్ని నిలుస్తుంది, వాళ్ళకి బాధితులకు న్యాయం జరిగే విధంగా ఏ విధంగా కార్యాచరణ చేయాలనుకుంటుంది? బీఆర్ఎస్ పార్టీ కబ్జాకారులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా పెట్టొద్దని కూడా డిమాండ్ చేస్తున్నాం. కానీ మీరు ఎవరైతే కూలగొడుతున్నారో చాలామంది మీరే నోటీసులు పంపారు. మాకు తెలిసింది ఏంటంటే ఈ మధ్యలో తెలిసింది ఏంటంటే మీరు 50,000 మందికి నోటీసులు పంపారు. కారణం మీరు ఢిల్లీకి కప్పం కట్టడానికి మీరు ఒక దుర్మార్గమైన కుట్ర లేపి అక్కడి నుంచి వసూలు చేయడానికి ఆ వసూళ్ల దందా కోసం ఏర్పాటు చేసింది ఆ హైడ్రా. అది కాకుండా తప్పైతే మీరు చేయాల్సింది ఏంది? ఫస్ట్కు ఉన్న వాళ్ళ ఇండ్లు ఎవరైతే మీరు నాగార్జున గారిని కూలగొట్టారు, సరే దానివల్ల వచ్చిన లాభం ఏందో మీకే తెలుసు. మరి అట్లాంటి వాళ్ళవి చాలామంది ఉన్నాయి. మీ తమ్మునికి మాత్రం కోర్టుకు పోయి స్టే ఆర్డర్ తెచ్చుకునే వెసులుబాటు ఇస్తారు మీ అన్నకు తిరుపతి రెడ్డి గారికి. మరి పేదవాళ్ళకి ఎందుకు ఇస్తాలే ఆ వెసులుబాటు? కనీసం వాళ్ళు సామాన్లు కూడా తీసుకోవడానికి ఎందుకు ఇస్తలేదు? కాబట్టి కబ్జాకారులు ఎవరైనా నాలాల మీద ఉండడం నిజంగా చెరువులు మొత్తం ఆ ట్యాంక్ అనేది నిండిపోవడం వల్ల మొత్తం ఇళ్లలోకి వస్తున్నాయి. దాన్ని అన్నింటి ఎవరు కూడా దాన్ని కాపాడాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని నాలాల మీద ఉన్న వాళ్ళని, చెరువులో ఉన్న వాళ్ళని, బైఫర్ జోన్లో ఉన్న వాళ్ళని తీసేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఒక పద్ధతి ప్రభుత్వానికి కొద్దిగా ప్రేమ ఉండాలండి. మరి ఇంత కరకచ్చంగా ఉంటుందని
అదే ప్రజల మీద కొంచెం ప్రేమ లేకుండా. కానీ ఈరోజు తెలంగాణ భవన్కి చాలా మంది వచ్చారు బాధితులు. అదే మీరు పిలిపించారా లేకపోతే వాళ్ళంతటి వాళ్ళు వచ్చారా? మొత్తానికైతే వాళ్ళ గోడైతే వెళ్ళబోసుకున్నారు. మరి ఏంటి దీని మీద ఏమన్నా ఒక ఉద్యమం కానీ లేకపోతే వాళ్ళకి బాధితులకు అండగా ఉండే ప్రయత్నం ఏమైనా బీఆర్ఎస్ చేసే అవకాశం ఉందా? చాలా క్లియర్గా మా కేటీఆర్ గారు కానీ మా హరీష్ రావు గారు కానీ మా నాయకులు చెప్పేది ఏంటంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే అందరి కూలగొట్టండి, పేదవాళ్లకు టైం ఇవ్వండి, వాళ్ళకు ఏవైతే నష్టపరిహారం ఉంటారో నష్టపరిహారం చేయండి. ఎవరైతే ఇప్పుడు వాళ్ళు రూపాయి కూర కట్టుకున్న ఇండ్లండి, వాళ్ళు ఏదో కోట్లు సంపాదించుకున్న వాళ్ళు కారు, వాళ్లకు అధికారుల మీద చర్యలు తీసుకోమన్నారు. ఇప్పటి వరకు ఒక్క అధికారిని అరెస్ట్ చేసిన రోజులు లేవు, ఒక్క అధికారి మీద చర్యలు లేదు. కానీ ఇండ్లు మాత్రం కూలగొడుతున్నారు, రోజుకు కొన్ని వందల ఇండ్లు కూలగొడుతున్నారు. హైడ్రా కమిషనర్ చెప్తుండే, మేము ముందస్తు పేద ప్రజలు లేకపోతే మధ్యతరగతి వాళ్ళు కాదు మా టార్గెట్, వీళ్ళని అడ్డు పెట్టుకొని కొంతమంది బిల్డర్స్ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి తప్పుడు సర్వేలో నెంబర్లు సృష్టించి బిల్డింగ్లు కడుతున్నారు, అవే మా టార్గెట్ అని చెప్పి చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు ఏ బిల్డర్ని అరెస్ట్ చేశారు? ఏ బిల్డర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు? ఏ అధికారిని అరెస్ట్ చేశారు? ఏ అధికారిని సస్పెండ్ చేశారు? ఏమైనా జరుగుతున్నాయా? అంటే ఇక్కడ ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది. అంటే హైదరాబాద్ ప్రజలు కేసీఆర్ గారికి ఓటేశారు అనే కోపం తప్ప, బీఆర్ఎస్ని దాదాపు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం గెలిపించింది బీఆర్ఎస్ పార్టీని వీళ్ళే కాబట్టి వీళ్ళ మీద ఉన్న కోపమే తప్ప అది కనపడుతుంది తప్ప, దాంతోపాటు వీళ్ళ వసూళ్ళ దందా. కాబట్టి ఈ రెండింటి కోసమే ఇప్పుడు పేద ప్రజల్ని వెంటాడుతున్నారు. నిజంగా చాలా దుర్మార్గంగా కరకచ్చికంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది, వారి పక్షాన పోరాడుతుంది. మేమేమంటున్నాం, ఎవరైనా నిజంగా నల్లాల మీద ఉన్న పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఇండ్లు ఇవ్వండి, ఇండ్లు రెడీగా ఉన్నాయి, మీరు అధికారుల మీద చర్య తీసుకోండి. నిజంగా ఎవరైతే మీరు పర్మిషన్లు ఇచ్చారో, ఎవరైతే బిల్డర్లు ఉన్నారో ఆ బిల్డర్ల మీద చర్య తీసుకోండి, ఎఫ్ఐఆర్ నమోదు చేయండి, వాళ్ళ మీద చర్య తీసుకొని వీళ్లకు పేదవాళ్ళకైతే న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి కదా. మీరు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే వాళ్ళ మీద అలా కక్ష కట్టి పనిచేస్తే నిజంగా వాళ్ళ ఏడుపు ఉంటే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పొలిటికల్ గా ఉపయోగించుకోవడానికి కాదు మీరు పెట్టింది సార్. మేము చెప్తున్నది మహేంద్ర గారు మాట్లాడండి. హైదరాబాద్ అనేక మంది ఇల్లు కూల్చున్నారు అంటే అక్రమదారులు అనేసి ప్రజలలో అక్రమదారులు చేస్తున్నారు. ఆ అమ్మినోళ్ళు అయితే లేవుట్లు చేసిరో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటాం మేము. వెంకటేష్ ఒక్క నిమిషం మహేంద్ర గారు మాట్లాడిన తర్వాత మాట్లాడుతున్నారు. వెంకటేష్ గారు ఒక్క నిమిషం, మహేంద్ర గారు మాట్లాడండి. హైదరాబాద్ మేము అడుగుతా ఉన్నాము, ఇప్పటివరకు ఎంతమందిని అక్రమదారులు అరెస్ట్ చేశారు? లేవుట్లు చేసిన అమ్మేసిన వాళ్ళు టిఆర్ఎస్ లీడర్లు ఉన్నారు, కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు, బీజేపీ లీడర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎంతమంది దగ్గర పైసలు రికవర్ చేశారు? వాళ్ళ దగ్గర రికవర్ చేయరు. పేద ప్రజలు ఎక్కడైనా ఇల్లు వేసుకున్నారో వాళ్ళకి తీసేయడము. వీళ్ళకి కావాలి హైదరాబాద్ తెలిసిన ఒకటే, జేసీబీ తీసుకోవాలి, ఇల్లు కూడా కొట్టాలి, వాళ్ళకు పునరావృతం కల్పించకుండా. ఏంటి మహేంద్ర గారు కరెక్టే, మహేంద్ర గారు మీరు చెప్పింది కరెక్టే, కానీ ఏంటి దీనివల్ల ప్రభుత్వానికి ఏంటి ప్రయోజనం? ఒకలా కోల్చడం వల్ల వ్యతిరేకతే తప్ప అక్కడికి వచ్చేటటువంటి పాజిటివ్ అంశం అయితే లేదు కదా ప్రభుత్వానికి. ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు గత ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ కట్టింది 1,30,000 కోట్ల రూపాయలు. ఒక్క నిమిషం, గత ప్రభుత్వం ఏమో 1,30,000 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా హైదరాబాద్ లో మూసి పరివాహక ప్రాంతంలో దీని పేరు చెప్పి ప్రపంచ బ్యాంకు నుండి డబ్బులు తెచ్చుకోవాలి. ఇప్పటికే $7 మిలియన్ టెండర్లు వేసే ప్రయత్నం చేస్తుంటే 58 లక్షల కోట్లు, 58 లక్షల కోట్లు. దీన్ని కూడా దీంట్లో కమిషన్ తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని నడుపుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఈ ప్రాజెక్టును తీసుకొచ్చారు. ప్రజలు మొత్తం కూడా ఎంతమంది చచ్చిపోయినా, ఎన్ని ఇల్లు పోయినా వాళ్ళకి సంబంధం లేని మాట్లాడుతున్నారు అనేది నా అభిప్రాయం. రైట్, వెంకటేష్ గారు చెప్పండి. సార్ ఒక్క నిమిషం సార్ చెప్పండి. ఇప్పుడు దయచేసి ఇప్పుడు వాళ్ళు అంటారు కదా మనం కబ్జాలు చేసినాం అంటే కబ్జాదారులు ఎక్కడ ఉండాలి సార్? కబ్జాదారులు ఎక్కడ ఉంటారు సార్? కబ్జాదారులు పెద్ద పెద్ద విలాస్లలో బిల్డింగ్లలో ఉంటారు. మాలాంటి గరీబోళ్ళు కబ్జాలు చేసే గరీబోళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటారు సార్? కబ్జాదారు అంటారు 10 సారి. ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ తెలియదా సార్? ఇది ల్యాండ్ బఫర్ జోన్ ఉంది, ఎఫ్టెల్ ఉందని ఒక అసెస్మెంట్ చేసే వాళ్ళకి తెలియదా? ఇంకోటి ట్యాక్స్ కట్టించుకుంటప్పుడు గవర్నమెంట్ తెలియదా? కరెంట్ బిల్ కట్టించుకుంటప్పుడు కరెంట్ మీటర్ ఇచ్చినప్పుడు కరెంటు డిపార్ట్మెంట్ తెలియదా సార్? ఇది ఎఫ్టెల్ ఉంది, ఏ రోజుకైనా కూలగొడతారని చెప్పి ప్రతి ఒక్క ప్రభుత్వ
ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారిని సస్పెండ్ చేయాలనుకుంటే ఈరోజు గవర్నమెంట్ కొత్త ఎంప్లాయీస్ రావాల్సిందే సార్. ప్రతి అందరినీ సస్పెండ్ చేయాలినా. ఇప్పుడు ఆయన ఏం చెప్పింది సార్, ఆ రోజు నాడు అయ్యప్ప సొసైటీ కూలగొట్టనికే మీ అయ్య జాగిరా మీ అమ్మ జాగిరా ఇటుకే ఉట్టికి వస్తుందా, ఉష్కే ఉట్టికి తిరిగి వస్తుందా, వాళ్ళకి రెగ్యులరేషన్ చేయి, గవర్నమెంట్ లో ఎన్నో ఇవి ఉన్నాయి చేస్తే మీకు మంచిగా ఉంటది కదా, అట్లా ఎట్లా చేస్తారంటారు. మరి ఈ రోజు నాడు మేము కనిపిస్తలేమా సార్ అంటే అయ్యప్ప సొసైటీ వాళ్ళ ఒక బ్రదర్ది వాళ్ళది కాబట్టి ఆ మాట చెప్తున్నా సార్ ఆయన రేవంత్ రెడ్డి సారు. ఈ రోజు నాడు మరి మేము గరీబోళ్ళము కనిపిస్తలేమా సార్ అతనికి, మా ఇటుకే ఉష్కే పోలేదా సార్, ఖరాబ్ కాలేదా సార్? రైట్ రైట్ రామ్మూర్తి గారు ఇంకొకటి సార్, ఇంకొక విషయం సార్, చిన్న విషయం చెప్తున్నాను. మేము ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకాడలేమంటే మా కించపరిచిన పరిస్థితులు, మేము 15 మంది ఉంటాం ఇంట్లో, ఆ 15 మందిని పోషించుకోవడానికి మేము ఎన్ని బాధలు పడతాం మాకు తెలుసు. అయితే వాళ్ళు ఇల్లు కూల్ చేసిన తర్వాత సర్వస్వం పోయిన తర్వాత బతుకుండి ఏం లాభం, ఏం సాధిస్తాం సార్? ఒక చిన్న మాట రైట్ రైట్ ఒక్క నిమిషం వెంకటేష్. రైట్ రామ్మూర్తి గారు చెప్తున్నారు వాళ్ళ గోడు మొత్తం వెళ్ళబోసుకుంటున్నారు ఏంటి అంటే, ఒక విధంగా ప్రభుత్వమే మాకు కరెంటు బిల్లు ఇచ్చింది, మరో పక్క రిజిస్ట్రేషన్ చేసింది, వాటర్ బిల్ అవ్వచ్చు లేకపోతే హౌస్ ట్యాక్స్ అవ్వచ్చు కడుతున్నాం, ప్రభుత్వానికే కడతాం. మరి అదే ప్రభుత్వం మాపై ఈ కక్ష కడితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు హైడ్రా అవ్వచ్చు లేకపోతే మూసీ అవ్వచ్చు, వీటన్నిటి కూడా ప్రభుత్వమే కదా ఒకటి జీవో పాస్ చేసి వాళ్ళందరూ కూడా ఇది చేసేది. కానీ 2 నెలల క్రితం పెద్ద పెద్ద బడాబాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూల్స్తున్నప్పుడు అందరూ సంతోషం వ్యక్తం చేస్తారు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళ గోడు వింటా ఉంటే చాలా బాధాకరంగా ఉంటుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు మేము పిలిస్తే రావడం లేదండి. వాళ్ళే ఇగో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అయితేనే మమ్మల్ని ఆదుకోగలుగుతుంది, మేమైతేనే గొంతెత్తి చాటుతామని వాళ్ళకు ఒక ఆశ పుట్టి మా దగ్గరకు వస్తున్నారు. ఖచ్చితంగా మా పార్టీ 100% వాళ్ళకు అండగా నిలబడతాం. రెండోది, వాస్తవానికి ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు కదా 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో అప్పటి నుంచి కబ్జాలు చేస్తున్నారండి. కబ్జాలు ఎవరు చిన్నవాళ్ళు చేయరు, నేను పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడైతే నీకు లేఅవుట్లు చేసి కట్టి అమ్మారో అమ్మిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరైతే రూపాయి కూడబెట్టి కూరగాయలమ్మో లేకపోతే ఇంకేదో చిన్న గ్యాస్ బండమ్మో లేదా పూలమ్మో అట్లా పాలమ్మో ఏదో పేపర్లు చేసుకొని అట్లా రూపాయి కూడగొట్టుకున్న వాళ్ళు కొన్న ఇండ్లు మొత్తం వచ్చి కూలగొడుతున్నారు తప్ప పెద్దవాళ్ళ ఇళ్ళ దగ్గరికి ఒకటి దగ్గరికి కూడా పోటాలి. ఏదో కొంతమంది కూలగొట్టిరు అయిపోయింది మామమ్మ అనిపించారు కథం వాళ్ళ దగ్గర వసూలు దందా మొదలు పెట్టారు. ఇప్పుడు వీళ్ళ సూపంతా ఈ పేదలపై. కారణం వాళ్ళు ఓటు వేయలేదు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని వాడగొట్టిందనే ఒక కక్షతోటి ఈ ప్రభుత్వం వాళ్ళ మీద కన్నెర్ర చేస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నిజంగా దమ్ము ధైర్యం ఓడగొట్టింది అంటే వాళ్ళకి ఏదో మంచి చేసి వాళ్ళకి ఏదన్నా లబ్ధి చేకూరిస్తేనే వాళ్ళకి ఓట్లు పడతాయి. కానీ ఇట్లా కక్ష ఇంకా వ్యతిరేకత వచ్చే అవకాశం అది ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు ఇది ఒక్కటే కదండి, ఒక హైడ్రానే కాదు, వీళ్ళు తీసుకున్న 420 అబద్ధాలు మొత్తం కూడా మోసం అని తేలిపోయింది. ప్రతి ఒక్కరు తొప్పుకున్న ఉమ్మేస్తున్నారు నోళ్లలో. ఊళ్ళకి పోతే ప్రజలు ఒక్క ప్రజలే కాదు, ఇప్పుడు మహిళలు అదే వితంతువులు వికలాంగులు కానీ లేదా ముసలి వాళ్ళు కానీ వీళ్ళు అనుకున్న రైతులు కానీ రైతు కూలీలు కానీ ఏ ఒక్కరు కూడా వీళ్ళు న్యాయం చేయలేదు. అన్ని అబద్ధాలు. ఒడ్డెక్కేదాకా ఒడ్డెక్కినాక బోడమల్లయ్య సందంగా ప్రజల్ని ఏమారుస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ ఉసురు తగులుతుంది వీళ్ళకు. ఖచ్చితంగా పేదవాళ్ళు నిజంగా ఇప్పుడు ఒకరు చనిపోయారండి, వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు భరోసా ఎవరు ఇస్తారు? అలాంటి వాళ్ళు చాలా మంది రెడీగా ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా వెంటనే అధికారులను అరెస్ట్ చేయాలి. ఎవరైతే బిల్డర్ల దగ్గర డబ్బులు వసూలు చేయాలి. ఇప్పుడు 50 లక్షల ఇండ్లు ఉన్నాయి, వీళ్ళపై డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే నేను ఉండని అంటున్నారు. నిజం కూడా వాళ్ళకు 50 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయండి, బ్యాంకులలో అప్పులు ఉన్నాయి. ఇంకా ఆ అప్పులు ఎవరు తీర్వాలా? నీకు ఇల్లు కూలగొడుతుంది, ఆ అప్పు ఎవరు తీర్వాలా? గవర్నమెంట్. కానీ ఇంకొక అంశం ఏంటంటే జన్వాడ ఫామ్ హౌస్ అవ్వచ్చు లేకపోతే ఎమ్మెల్యేల ఫామ్ హౌస్లు అవ్వచ్చు మంత్రులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు అవ్వచ్చు వాళ్ళకి కూలగొడతామని చెప్పేసి ఆ మధ్యకాలంలో అడావుడి చేశారు. కానీ ఇప్పుడు వాటి జోలికి పోలేదు. ఏంటి అంటే పెద్దవాళ్ళు ఉన్నారా లేకపోతే ముందస్తుగా కోర్టు ఆర్డర్లు తీసుకోవటం వల్ల వాటి జోలికి వెళ్ళలేదు అనుకోవచ్చా? లేకపోతే మేము ముందు నుండి చెప్పింది గత 4 నెలల నుంచి మనకు ఈ డిస్కషన్లు చాలా టీవీలలో మనం చేస్తూనే ఉన్నాం. చాలా క్లియర్గా పెద్దవాళ్లకు 50,000 మందికి దాదాపు 1,00,000 కుటుంబాలకు 1,00,000 పెద్ద మనుషులకు నోటీసులు పంపారు. వాళ్ళకు దొంగసాటున సెటిల్మెంట్లు అవుతున్నాయి మాకు తెలిసింది. అప్పటికే అధికారులు కూడా ఇండైరెక్ట్ గా పోయి అడుగుతుంటే ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు అధికారులు ఎక్కడైనా పైసలు తీసుకున్నట్టుంటే వాళ్ళని సస్పెండ్ చేస్తారన్నారు. కానీ ఆ తంతు జరుగుతూనే ఉన్నది. వీళ్ళే ఒక 100 గ్రూపుల్ని తయారు చేసి వాళ్ళ ఇళ్లలోకి పోయి సెటిల్మెంట్ చేసుకుంటారు. పేదవాళ్ళది డబ్బులు ఇవ్వలేని వాళ్ళు చాలా నిరుపేదలు, రూపాయి కూడగట్టి కట్టుకున్న వాళ్ళ దగ్గరికి వాళ్ళు డబ్బులు ఇయ్యారు. కాబట్టి ఖచ్చితంగా కూలగొట్టాలని ఒక దుర్మార్గమైన కుట్ర పని వాళ్ళని ఏదో రకంగా చేయాలని. అది ఇప్పుడు వెంటనే కూలగొడితే ఏం లాభం అండి?
ఇప్పుడు వచ్చే లాభం ఏంటి? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మీరు డబ్బులు ఇస్తారా, లేదా ఇల్లు చూపెడతారా? ఏదో ఒక ప్రత్యామ్నాయం చూపెట్టిన తర్వాత వాళ్ళని తరలిస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. మేమందరం కూడా అన్నాం, ఒకవేళ టీఆర్ఎస్ వాళ్ళవి కూడా ఏమైనా కబ్జాలు ఉంటే కూలగొట్టండి అని మా కేటీఆర్ గారు అన్నారు, మాకు హరీష్ రావు గారు అన్నారు. నిజంగా ఎవరైనా కబ్జా చేసి ఉంటే ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ఉంటే తీసేయండి అన్నారు. కానీ వాళ్ళకు ఎక్కడ ఎవరు లేరు, ఇప్పటివరకు ఎవరు దొరకలే. వాళ్ళకు కావాలని గుడ్డగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప. కానీ రామూర్తి గారు, ఈ హైడ్రా బూచి కాదు భరోసా ఇచ్చే సంస్థ అని చెప్పేసి ఒక పక్క రంగనాథే చెప్తున్నారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి. నిజంగా ఆయన చాలా మంచి ఆఫీసర్, కానీ ఆయన ఎవరో తప్పుతో పట్టిస్తున్నారు. ఆయన పోతున్న దారి మంచిదే కానీ ఆయన చేస్తున్న పనులు మంచిగా లేదు, సవ్యంగా లేవు, ఒక పద్ధతి ప్రకారం లేదు. న్యాయానికి, పేదల ఆస్తులకు, పేద ప్రజలకు ఇప్పుడు ఆయన ఒక సపోర్టుగా లేకుండా పోయిండు. ఆయన ఓన్లీ కక్షపూరితమైన వాతావరణం. ఇంతకుముందు మొన్నటిదాకానో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మాజీ మంత్రులు కానీ ఎవరుంటే వాళ్ళ మీద టార్గెట్ పెట్టారు. ఇప్పుడు పేద ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన పేద ప్రజలపై టార్గెట్ పెట్టి వాళ్ళని అంత దుర్మార్గంగా చేస్తుంటే నిజంగా వాళ్ళ బాధలు, నేను కూడా చాలా ఇల్లు పోయి చూసి వస్తున్నానండి. వాళ్ళ ఏడుపులు చాలా దారుణంగా ఉన్నాయి, ఎంత ఘోరంగా ఉన్నాయంటే అసలు గుండె తరుక్కుపోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఎవరైతే పేద ప్రజల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం వాళ్ళ మీదనే వీళ్ళు కక్ష కడితే ఇంకా వాళ్ళు ఎవరి దగ్గరికి పోతారండి? మేము ఖచ్చితంగా పోరాడతాం, వాళ్ళకు అండగా నిలుస్తాం. వాళ్ళకు అన్యాయం జరగకుండా న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఫోన్ కాల్స్ అవ్వచ్చు, లేకపోతే మెయిల్స్ అవ్వచ్చు, లేకపోతే ఏ విధంగా అయినా సరే వచ్చి మీ యొక్క ఫిర్యాదులు చేయొచ్చు. మరోపక్క బాధితులకు అయితే అండగా ఉండాలా అని చెప్పేసి బీఆర్ఎస్ కూడా కార్యాచరణ అయితే మాత్రం రూపొందిస్తుందని చెప్పేసి ప్రకటించారు. ఖచ్చితంగా. మరోపక్క ఈ మూసీ నది దీనికి సంబంధించి కూడా అంటే వరదలు వస్తున్నాయి, ముఖ్యంగా దాన్నే టార్గెట్గా చెప్తుంది. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దాన్ కిషోర్ కూడా అదే చెప్తున్నారు. ఏంటంటే వరదలు వచ్చినప్పుడు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, శాశ్వతంగా వరదలు రాకుండా దాన్ని నివారించాలనేటువంటి విధంగానే మేము ముందుకెళ్తున్నామని చెప్పేసి మార్కింగ్ చేస్తున్నాం. మార్కింగ్ కూడా అడ్డుకుంటుంటే పోలీస్ ఫోర్స్ పెట్టి దాన్ని మార్కింగ్ కూడా చేస్తున్నారు. మీరు మార్కింగ్ చేసిన ఫస్టే ఒక టైం ఇవ్వండి. ఇగో ఈ రాష్ట్రంలో ఇన్ని చెరువులు ఉండేది, ఇగో ఇది 4 నెలల క్రితం చెప్పిన మాటలు. ఇన్ని చెరువులు ఉన్నాయి, ఇగో ఇన్ని కబ్జాలు అయినాయి, ఇగో ఇంతమంది ఉన్నారు ఇండ్లు, ఇగో ఈ ఇండ్లు ఉన్నాయి, వాళ్ళకు టైం ఇవ్వండి. వాళ్ళు అందరికి పెద్దోళ్ళకు ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయం అండి. నాకు అర్థంగా పెద్దోళ్ళని మాత్రం మీరు కోర్టుకు పోయి నోటీసు ఇచ్చింది ఎవరండి? తిరుపతి రెడ్డి గారికి ఈ ప్రభుత్వమే కదా, వాళ్ళ అన్నయ్య కదా. ఆయన పోయి కోర్టుకు పోయి నోటీసు కోర్టులో కేసేసి ఆయన స్టే ఆర్డర్ తెచ్చుకునేదాకా ఆయనకు మాత్రం టైం ఇస్తారే. మరి పేదవాళ్ళకు కనీసం సమాలు తీసుకోవడానికి కూడా టైం ఇవ్వని దుర్మార్గ పరిస్థితి ఏందండి ఇది? అంటే పెద్దోళ్ళకు ఒక నీతి, పేదవాళ్ళకు ఒక నీతియా? కాబట్టి ఈ దుర్మార్గం చాలా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. సమాజం కూడా ఇప్పటికీ అందరూ తిరగబడ్డారు, వీళ్ళ పని అయిపోతుంది. అంటే బీఆర్ఎస్ అంటే ఇంకో అంశాల మీద కూడా మాట్లాడదాం, న్యాయపరంగా ఏమైనా ముందుకెళ్ళిందా? ఒక విధంగా బాధితుడు వెంకటేష్ సార్ ఏంటి అంటే మీరు ఇప్పుడు ఇల్లు కూల్చివేసిన తర్వాత ఇప్పుడు అయితే మాత్రం బయట ఉన్నటువంటి పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే అక్కడ మీరు ఏమన్నా న్యాయపరంగా లేకపోతే ఏమైనా పార్టీల సహకారం కోరుతున్నారా, లేకపోతే ఏంటి మీ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? సార్ నాకు ఏ పార్టీ సాయం చేయలేదు సార్, నేను ఇక్కడే గుడి చేసుకొని ఉన్నా. రేవంత్ రెడ్డి సార్ కు ఈ రోజు కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం. ఇన్ని రోజులు ఏ ప్రభుత్వం లేదా సార్, మనకు ఏ ప్రభుత్వం ఇంత ధ్వంసం చేయలేదు. ఈ రోజు నాడు మన రేవంత్ రెడ్డి సార్ కొత్త ప్రభుత్వం తెచ్చిండు. కేసీఆర్ సార్ని, మన కేటీఆర్ సార్ని, హరీష్ రావు సార్ని ఈ సార్ ఏం తీసిండు? బిడ్డ నేను తొక్కి నారదీస్తున్నాడు, కానీ మమ్మల్ని నారదీస్తున్నాడు సార్ వాళ్ళు దేవుని సార్. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఇంతవరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు సార్. ఈ సారు మమ్మల్ని తొక్కి నారదిస్తాడని మాకు తెలియక ఓట్లు వేసి గెలిపించుకున్నందుకు మా బతుకులు ఎంత ఆగమైపోయినాయి సార్. ఈరోజు కరెంటు లేని పరిస్థితులలో ఎట్లాంటి పరిస్థితుల్లో బతుకుతున్నామంటే ఘోరమైన పరిస్థితులలో బతుకుతున్నాం సార్. ఆయనకి ఇంతనన్నా తెలియదా సార్? ఇంతనన్నా కొంచెం ఆలోచించలేరు. బడా బాబులను కొట్టకుండా బడా బాబులకు నోటీసులు ఇచ్చి వాళ్ళ అన్నగారికి ఎక్స్చేంజ్ చేసి కోర్టు కూడా ఇదెంత న్యాయం, ఇదెంత అన్యాయం సార్ ఇది. మేము అంటే కోర్టు ఉన్న వాళ్ళకు ఒకటి, లేని వాళ్ళకు ఒకటి సార్. సుప్రీం కోర్టు ఏమంటుంది? వీళ్ళని కాదు వెంకటేష్ ఒక్క విషయం న్యాయ వ్యవస్థ గురించి ఒక్క నిమిషం వెంకటేష్ న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడొద్దు. న్యాయ వ్యవస్థ గురించి లేకపోతే న్యాయ పరిధిలో ఉన్న అంశాలు మీకు కావాలంటే సాక్ష్యాధారాలను నిరూపించి మీరు ఇది చేసుకోవచ్చులే, కానీ న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడొద్దు. కూలగొట్టేయమంటే మేము ఎక్కడ కూలగొట్టేసి మమ్మల్ని రోడ్డు మీద పడేయమన్నా సార్? ఒక్క చిన్న మాట, వాళ్ళకే నోటీసులు, మాకు నోటీసులు లేదా సార్? మాకు రైట్
మహేంద్ర గారు నోటీసులు వాళ్ళకేనా సార్, మాకు లేవా నోటీసులు? రైట్ మహేంద్ర గారు సార్ మహేంద్ర గారు ఒక పక్క ఏమో అంటే హైడ్రా కూల్చివేస్తున్నాం, దానికి ఏంటంటే హైడ్రా బూచి కాదు అది వాళ్ళకి భరోసా ఇచ్చే సంస్థ అని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. మరి దీన్ని ఏంటి, ఒక పక్క వాళ్ళకేమో భరోసా కల్పిస్తున్నా అంటున్నారు, పెద్దోళ్ళే మా టార్గెట్ అంటున్నారు, మరి అన్ని కూల్చివేతలు కూడా హైడ్రాకు ఆపాదించొద్దని చెప్పేసి రంగనాథ్ చెప్తున్నారు. రంగనాథ్ గారు ఇంకో మాట కూడా అంటున్నారండి, హైడ్రా భరోసా అని చెప్తున్నారు కదా. ఈ 15 రోజుల పాటు అన్ని టీవీలలో ఇల్లు కూర్చొని చూపిస్తున్నారు తప్ప ప్రజల వైపు కానీ రంగనాథ్ చెప్తున్నటువంటి రంగనాథ్ కూడా నోటీస్ పంపించింది హైకోర్టు. ఒక ఇంటి గురించి అది ఆ ఇల్లు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాన్ని కోర్టు పరిధిలో ఉందని చెప్పినా కూడా ఇల్లు కూల్చారు. దాని గురించి సోమవారం మహేంద్ర గారు సోమవారం ప్రత్యక్షంగా కానీ లేకపోతే వర్చువల్ గా కానీ హాజరవ్వాలి కోర్టుకు అని చెప్పేసి రంగనాథ్ కూడా నోటీసులు పంపించింది హైకోర్టు. అది ఒక ఇంటి గురించి, అది బఫర్ జోన్లో లేకపోయినా అది కోర్టు పరిధిలో ఉంది, అయినా సరే కూల్చివేశారు, కోర్టు పరిధిలో ఉందని చెప్పినా సరే కూల్చివేశారు కాబట్టి హైకోర్టు అయితే మాత్రం నోటీసులు పంపించింది రంగనాథ్. ఈ అంశాన్ని ఏ విధంగా చూసి ఇప్పుడు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యాయపరంగా ముందుకెళ్తారా, లేకపోతే రాజకీయ పార్టీలు ఏమైనా అండ చేకూర్చి వాళ్ళకి ఏమైనా న్యాయం చేకూర్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? మహేంద్ర గారు సార్, ఈ రంగనాథ్ గారు చెప్పింది అవాస్తవాలు. ఆయన ఆ రకమైన పద్ధతి ఎక్కడ వివరిస్తలేడు. హైకోర్టుకు భిన్నంగా వెళ్తున్నాడు, సుప్రీంకోర్టుకు భిన్నంగా వెళ్తున్నాడు. ముఖ్యమంత్రి ఏది చెప్తే అది ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు. వాళ్ళకు కావాల్సింది ఈ ప్రాజెక్టును జయప్రదం చేయడమే. పేద ప్రజలు ఎక్కడ పోయినా రోడ్డు మీద పడ్డా మాకేం సంబంధం లేదు అనే పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. ఈ ప్రాజెక్టు వాళ్ళకు వస్తే కొన్ని లక్షల వేల కోట్ల రూపాయలు పార్టీ పండుగ మార్చుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఈ ప్రాజెక్టు తీసుకొచ్చారు. ఎవరిస్తారు మహేంద్ర గారు? హైడ్రా భరోసా అంటారు సార్. మహేంద్ర గారు ఎవరిస్తారు డబ్బులు? పేద ప్రజలు అయితే డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేరు, ఎవరిస్తారు డబ్బులు? గవర్నమెంట్ ప్రపంచ బ్యాంక్ నుండి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి పేరు చేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఏర్పాటు చేశారు. దాని మీద బ్యాంక్ లోన్కి వెళ్తారు, బ్యాంక్ వాళ్ళు లోన్ తీసుకుంటారు. దాని ద్వారా వచ్చిన డబ్బుని పార్టీ కొంచెం మారుతుంది. లోన్ కూడా ఇచ్చింది సార్, మాకు కాదు సార్, ఒక బ్యాంక్ ఒకటి లోన్ కూడా ఇచ్చింది సార్. లోన్ ఇచ్చిందంటే అది ఎంత నమ్మతిచ్చు సార్, బ్యాంకు మమ్మల్ని లోన్ కూడా ఇచ్చింది. లోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇది ఎఫ్టీఎల్ ఉందని వాళ్ళు ఎట్లా వాళ్ళు చెప్పేసారు సార్. రైట్, ఒక్క నిమిషం వెంకటేష్ గారు, మహేంద్ర గారు ఒక్క నిమిషం. రామనాథ్ గారు అనేది మేము కూల్చిన భవనాలకు ఇప్పటి వరకు ఎలాంటి పర్మిషన్ లేదంటున్నాడు. చాలా దుర్మార్గం అదైతే. మరి వీళ్ళకు కరెంటు బిల్లులు ఎట్లా వచ్చాయి, వీళ్ళు రిజిస్ట్రేషన్ ఎట్లా వచ్చాయి, వీళ్ళు ఏమైనా దొంగ సంతకాలు పెట్టుకున్నారా వీళ్ళకు? కానీ రామూర్తి గారు మీరు చెప్తున్నటువంటి అంశం కాదు మీరు చెప్తున్నారు. ఒక్క నిమిషం మహేంద్ర గారు, మీరు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తే ఇవన్నీ కూడా ఇవాళ 2 నెలల క్రితం కట్టినవి కావు, లేకపోతే ఎప్పుడో కట్టినవి కావు. గత బీఆర్ఎస్ హయాంలో కూడా అక్రమంగా వెలిసినటువంటి కట్టడాలు ఉన్నాయి. మరి ఇటేంటి చెరువు? ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది చెరువులు కాపాడాలా, చెరువుల్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి సీఎంగా కాకముందు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి అంశాలు, వాటన్నిటినీ నేను ఇప్పుడు చెరువులను ప్రక్షాళన చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మీరు చెరువుల ప్రక్షాళన చేయండి, మంచి పని చేయండి. మంచి పని చేస్తే ఎవరు అడ్డుకోరండి. మీరు చేస్తున్నది దుర్మార్గమైన పని. మీరు నిజంగా మంచి పని చేయాలనుకుంటే చెరువులో చాలా మంది ఉన్నాయి. ఇప్పుడు రండి, ఇక్కడ మన బంజారా హిల్స్ లో ఉన్న చెరువులో ఆల్రెడీ కట్టడాలు లోపల ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళని వదిలిపెట్టి మీరు చిన్న వాళ్ళ మీద ఎందుకు పడుతున్నారు అంత దుర్మార్గంగా? చిన్న వాళ్ళకు ఆల్రెడీ లోన్, ఇప్పుడు బ్యాంకు లోన్, ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు వాళ్ళకు బ్యాంకు లోన్ ఉన్నది. వాళ్ళు నెలకు 5,000 10,000 కట్టుకుంటున్నారు, ఇల్లు కూలగొట్టారు. ఇప్పుడు ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలా? బిల్డర్ ఎప్పుడో అమ్ముకొని వెళ్ళిపోయాడు, వాడిని తీసుకురారు, మీరు కేసులు పెట్టరు, లేదా పర్మిషన్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసిన అధికారులను తీసుకొచ్చి లోపలయ్యారు. ఇప్పుడు ఎవరు బాధ్యులు? ప్రభుత్వం ఏం బాధ్యత వహిస్తున్నది? పేదలకు ఎలాంటి భరోసా ఇస్తుంది? రంగనాథ్ గారు చెప్పాలా, ఏం భరోసా ఇస్తున్నది వీళ్ళకు? వీళ్ళ కరెంటు బిల్లు తీసుకున్నది మీరు, నెలా బిల్లు తీసుకున్నది వీళ్ళు, రిజిస్ట్రేషన్ చేసింది మీరైనా అంటే గవర్నమెంట్ 1975 నుంచి ఉన్న గవర్నమెంట్ చాలా మారాయి. చాలా మంది చేసిన పని అది చేశారు. కానీ మేము చాలా క్లియర్ గా చెరువులను కాపాడినాం. చెరువులలో చెప్పండి సార్, ఒక నిమిషం సార్, మీరు మాట్లాడుతున్నది అవాస్తవాలు మాట్లాడుతారు. మీరు గత ప్రభుత్వం ఇవన్నీ మొత్తం చేసిపోయింది. ఈ
ఇండ్లను గత ప్రభుత్వమే మొత్తం గుర్తించింది. ప్రజల్ని కబ్జాదారులు అంటున్నారు. ప్రజల కబ్జాదారులు కాదు, పేద అమ్మినవాడు కబ్జాదారి. పేద ప్రజలు ఎక్కడ కబ్జా చేయాలి? డబ్బులు పెట్టి శ్రమతో కొనుక్కున్న పైసలు అవి, దాంతో కొనుక్కున్నారు వాళ్ళు. వాళ్ళ కుటుంబం ప్రోత్సహించుకోవడానికి హైదరాబాద్ లో ఏదైనా ఒక గూడు ఉండాలని చెప్పి హైదరాబాద్ లో ఈ రకంగా కొన్నారు. తక్కువ రేట్లకు వస్తుందని కొన్నారు. వాళ్ళను అనేక కరెంట్ వచ్చింది, అనేక వచ్చినాయి. కానీ గత ప్రభుత్వం కూడా అదే పని చేసింది అంటే నేను, ఈ ప్రభుత్వం అదే పని చేసింది, గత ప్రభుత్వం కూడా అదే చేసింది. పేద పక్షాన్ని ఎవరు ఇవ్వట్లేరు. ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, టీఆర్ఎస్ లీడర్ ఎవరు, ఆయన పేరు తెలియదు నాకు, రామూర్తి గారు ఆయన ఏం చెప్తున్నాడు, అది ప్రజలు మొత్తం మా ఆఫీస్కి వస్తున్నారంటే, ప్రజలు మీ ఆఫీస్కి వస్తున్నాక మీరు ప్రజల దగ్గరికి ఎందుకు ఓట్లేరు? ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి ప్రధాన డిమాండ్. ఆల్రెడీ వాళ్ళ స్టార్ట్ అయిన ప్రజల దగ్గర ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోవాలి. రైట్ మహేంద్ర గారు, మహేంద్ర గారే చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, దీని రాజకీయం వద్దు, మీరు హైడ్రా కూల్చివేతంటే అక్కడికి వెళ్ళండి, మీకు పూర్తి మెజారిటీ ఇచ్చారు. హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని కూడా ఎమ్మెల్యేలు పూర్తి మెజారిటీ ఇచ్చారు. మా కేటీఆర్ గారికి కొంచెం ఆరోగ్యం బాగాలేదు, మా హరీష్ రావు గారు మొదలు పెట్టారు ఆల్రెడీ. కానీ రామూర్తి గారు, హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏదో హైదరాబాదు లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి కూడా వాళ్ళు ఏదో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఎంతో కొంత హైదరాబాద్లో అయితే మాత్రం బతుకు జీవుడు అని చెప్పేసి వాళ్ళు మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఈ మూసీ ప్రకటన అవ్వచ్చు లేకపోతే హైడ్రా అవ్వచ్చు, వీళ్ళందరూ బాధితులందరూ కూడా వాళ్ళే పేద మధ్యతరగతి ప్రజలే. వీళ్ళందరూ కూడా ఏదో ఇక్కడ ఉండి ఏదో బడాబాబులు అయితే మాత్రం కాదు. కానీ వీళ్ళ వెనక ఎవరో ఉన్నారు, లేకపోతే వాళ్ళని ఆక్రమించి వాళ్ళకి గుడిసెలేసి లేకపోతే వాళ్ళకి చిన్న షెడ్లేసి ఉంటారని చెప్పేసి ఇలా హైడ్రా ఆరోపణ. దీనిపై ఎవరైనా అలా ఒక నిమిషం మహేంద్ర గారు ఏమైనా చెప్తారా? చెప్పండి. హైదరాబాద్ లో రంగారెడ్డి జిల్లాలో గెలిచింది మొత్తం కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. ఇప్పటివరకు ఇన్ని ఇల్లు కూలగొడుతున్నప్పటికి కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజల దగ్గర రాలేదు, ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తలు రాలేదు. ఎందుకు మీరు లాలూచి పడతా ఉన్నారు రాష్ట్ర గవర్నమెంట్ తోటి మీ ఎమ్మెల్యేలు అని చెప్పి నేను అడుగుతున్నాను. పేపర్ ప్రకటనలకు మీ కేసీఆర్ చెప్పిండో కేటీఆర్ చెప్పిండో కాదు, మీ ఎమ్మెల్యేలు పోయాక ఉండమని చెప్పండి. పేద ప్రజలు ఎక్కడైనా గొడవ చేస్తున్నారో వాళ్ళ నష్టం జరుగుతా ఉందో అక్కడ పోయాలి. కానీ మేము మాకు మా ఎమ్మెల్యేలు చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. అది మీ ఎమ్మెల్యే ఒక్కరు కూడా ఇప్పటికి రాలేదు. ఇప్పటికీ అనేక మంది గూడ్లు పోయాయి, ఇల్లు కూలగొట్టారు. రైట్. మొత్తానికి మహేంద్ర గారు ఆరోపిస్తున్నటువంటి అంశం ఏంటంటే, పేద ప్రజల పక్షాన బీఆర్ఎస్ అండగా ఉండాలి. మీకు అక్కడ ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉందని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అక్కడ పోయి వాళ్ళకి బాధితులకి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ పై ఉందని చెప్పి ఖచ్చితంగా మేము ఇప్పటిదాకా వాళ్ళు ఏమనుకున్నామంటే, మేము ముందే పలకరిస్తే ఏమన్నారంటే, మీరు వెంటనే మళ్ళీ ఇగో కబ్జా కోర్లకు మీరు అది ఉన్నారు. పేదవాళ్ళు ఇప్పుడు వీళ్ళు కబ్జాలు చేసిన వాళ్ళు కారండి, వీళ్ళు చాలా నిరుపేదలు. రూపాయి కట్టుకున్న వాళ్ళు, అన్ని రకాల పర్మిషన్లతో కట్టుకున్న వాళ్ళు. కబ్జా కోర్లు చాలా మంది ఉన్నారు. ఆయన అన్నట్టు సరే బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా ఉంటే కూలగొట్టమని అన్నాము, ఏ పార్టీలో ఉన్నా కూలగొట్టమన్నాను. పెద్దోళ్ళకు ఒక న్యాయం, చిన్నోళ్ళకు ఒక న్యాయం అని బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది. ఖచ్చితంగా మేము అండగా ఉంటాం. ఎమ్మెల్యేలు అందరూ, మా ఎమ్మెల్యేలు, మా మాజీ మంత్రులు, మా ఎంపీలు మొత్తం కూడా ఖచ్చితంగా ఫీల్డ్కి కూడా వెళ్ళిపోతాం, ప్రతి ఇళ్లకు వెళ్ళిపోతాం. వాళ్ళ జరిగిన అన్యాయాన్ని న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది, వాళ్ళకు తోటి పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్. మరో బాధితులు ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో నమస్తే అమ్మా. రమ్యకృష్ణ గారు చెప్పండి, ఏంటి మీరు ఏ విధంగా హైడ్రా మీ ఇళ్ళను కూల్చే ప్రయత్నం చేసింది, మరో పక్క అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? నమస్తే అండి. నమస్తే. మా ఇల్లు కూలుస్తుందా లేదా అనేది పక్కన పెడితే మాకు ముందు చాలా టెన్షన్ వేస్తుందండి. 2 నెలల క్రితం మా జీవితాలు వేరు. 2 నెలలు ఉందా, లాస్ట్ కొన్ని డేస్ నుంచి మాకు నిద్ర పట్టట్లేదు, ఆరోగ్యాలు అసలు. మేము ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం, ఉద్యోగాల మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు మేము అసలు. కానీ ఒకటమ్మా రమ్యకృష్ణ గారు, అంటే మీ సర్వే నెంబర్ బఫర్ జోన్ లో గానీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని మీరు ఏమైనా తెలుసుకున్నారా? ఉన్నాయనే అంటున్నారండి, ఎందుకంటే మాకు సర్వే చేయడానికి వచ్చారండి, మీరు బఫర్ జోన్ లో ఉందని చెప్పారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ? మేము లాస్ట్ ఇయర్ కొనుక్కున్నామండి ఇల్లు. మా ఊళ్ళో ఇల్లు అమ్మేసుకుని డౌన్ పేమెంట్ ఈ ఇంటికి చేసి మిగతాదంతా 25 ఏళ్లకి లోన్ పెట్టుకొని ఇల్లు కొనుక్కున్నామండి. మా జీవితానికి సరిపడా లోన్లు ఉన్నాయండి. అయినా
మా పిల్లలకి ఇల్లు ఉంటుంది, ఇండిపెండెంట్ హౌస్ అయితే మా పిల్లలకి ఉంటది, జీవితాంతం కష్టపడినా గానీ ఇల్లు అయితే ఉంటది అని చెప్పి మేము ఇల్లు కొనుక్కున్నామండి. ఊళ్ళో ఇల్లు అమ్మేసుకుని వచ్చి దీనికి డౌన్ పేమెంట్ చేసామండి. అసలు మా కళ్ళ మీద నిద్ర లేదు, మేము నిద్రపోయి ఎన్ని వారాలు అవుతుందో. కానీ రమ్యకృష్ణ గారు బాధపడొద్దు. రైట్ రమ్యకృష్ణ గారు ఏమన్నా న్యాయపరంగా ఏమన్నా కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయా? కోర్టును ఆశ్రయించడానికి కూడా వీళ్ళు నోటీసులు ఇస్తే కోర్టును ఆశ్రయించి మేము ఏమన్నా ప్రొసీడ్ అవుతాం అనుకుంటే వీళ్ళు నోటీసులు లేకుండానే వస్తున్నారని సార్. కొంతమంది ఏమో మార్కులు వేసి వెళ్తారు, ఆ 2 రోజుల్లోనే వచ్చేసి వాళ్ళు కూలగొట్టేస్తారని వింటున్నాము. ఏంటేంటో వింటున్నామండి, నిద్ర పట్టకుండా చేస్తున్నాయి ఇలాంటివన్నీ. అంటే మరి ఏంటి ఇప్పుడు తదుపరి మీకు ఏ విధంగా భరోసా కావాలనుకుంటున్నారు? మాట్లాడితే ఆక్రమణలు అంటున్నారు, ఎంక్రోచ్మెంట్స్ అంటున్నారు. ఏ రకంగా నేను ఆక్రమణ చేసిందని అవుతాను, ఏ రకంగా మాది ఎంక్రోచ్మెంట్ ఇల్లు అవుతుందో మాకు అర్థం కావట్లేదండి. మేము జీవితానికి సరిపడా లోన్ ఉంది, మరి వాళ్ళకి అంటారా? ఎవరైతే ఆక్రమణలు అన్నారో వాళ్ళు వచ్చి లోన్ తీరుస్తారా? వాళ్ళు వచ్చి మేము అమ్మేసి ఇల్లు మళ్ళీ మాకు తిరిగి ఇస్తారా? మేము చేసిన డౌన్ పేమెంట్ వాళ్ళు తిరిగి ఇస్తారా? ఏ రకంగా వాళ్ళు ఎన్క్రోచ్మెంట్ అంటున్నారండి? అనేటోళ్ళు వాళ్ళ ఇల్లు పోతే వాళ్ళకి తెలుస్తుందండి. రైట్ ఒక్క నిమిషం. ఎన్క్రోచ్మెంట్ ఆక్రమణలు అన్న వాళ్ళ ఇంటి నుంచి బయటకు లాగాలండి ముందు వాళ్ళని. రైట్ రమ్యకృష్ణ గారు, మీ బాధ అంటే వర్ణాతీతం. ఇక మరో బాధితుడు అశ్విని ఖరే గారు ఉన్నారు. అశ్విని ఖరే గారు చెప్పండి, ఏంటి హైడ్రా ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? సార్ నేను మహారాష్ట్ర చంద్రపూర్ నుండి 2016 లో హైదరాబాద్ లో సెటిల్ అయ్యాను. ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాను. సో అప్పుడు నుండి సార్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నా ఇక్కడ. కానీ ప్రైవేట్ జాబ్ లో కూడా టెన్షన్ ఎక్కువ ఉంటది. ప్లస్ లాస్ట్ 1 వీక్ నుండి ఈ హైదరాబాద్ గురించి న్యూస్ వచ్చిన తర్వాత చాలా టెన్షన్ పడుతున్నారు నా ఫ్యామిలీ వాళ్ళు. సో ఇదే ప్లీజ్ కొద్దిగా అంటే జాబ్ టెన్షన్ ప్లస్ ఇది ఇల్లు టెన్షన్ అంటే హెల్త్ కి అడ్వర్స్ ఎఫెక్ట్ పడుతుంది సార్. సో కొద్దిగా మీరు మన సమస్యలు ముందుకు తీసుకుని వెళ్ళాలా. ఎలక్షన్ టైంలో రాజకీయ నాయకులు వచ్చి ఓట్స్ అడుగుతారు, కానీ ఈ సమయంలో ఎవరు రావట్లేదు, మాకు సహకారం ఇవ్వట్లేదు. ఒక్క నిమిషం అశ్విని ఖరే గారు. మహేంద్ర గారు చివరిగా మహేంద్ర గారు ఏంటి ఏ విధంగా కార్యాచరణ మొదలు పెడతారు సిపిఎం తరఫున? మీట్లో ఉన్నారు. రైట్ చివరిగా రామూర్తి గారు చెప్పండి, ఏంటి బీఆర్ఎస్ కార్యాచరణ ఏంటి? ఈ వాళ్ళకి బాధితులకు అండగా ఇప్పుడు చాలామంది కూడా వాళ్ళు ఉద్యోగం చేయలేని పరిస్థితి ఉంది. మరో పక్కేమో ఆ మహిళ వాపోయింది, ఎందుకంటే మేము ఇంత కట్టాము, ఇక మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి, వాళ్ళు ఈఎంఐ కూడా కట్టలేని పరిస్థితి ఏంటి అని చెప్పేసి, ఇంత స్థిరాస్తులు అమ్ముకొని వచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకున్నాం, ఈ కూలిస్తే ఏంటి, మేము నిద్ర పట్టిన పరిస్థితి అని చెప్పేసి చాలామంది. ఇంతకుముందు కోగటిపల్లి ఒక మహిళ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు, బుచ్చమ్మ అనేటటువంటి మహిళ. ఏంటి చివరిగా చెప్పండి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, వీళ్ళ బాధల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక శాస్త్రీయమైన పద్ధతిలో వీళ్ళకు పునరావాసం అంటారా, లేదా వీళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏమైనా ఏర్పాటు చేస్తారా? అలా చేసి ఈ ప్రభుత్వమే ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వాళ్ళ మీద బుల్డోజర్ పంపిస్తే ఇంకా వాళ్ళు ఎవరి దగ్గరికి పోవాలి? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అండగా నిలుస్తుంది. ఈరోజు హైదరాబాదు ఇమేజ్ మొత్తం దెబ్బతినిపోయిందండి. కంపెనీలు రావడం లేదు, ఇక మొత్తం రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది, పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాలు సర్వనాశనం అయ్యే పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కోవాలా, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి, కానీ వీళ్ళని కూలగొట్టడం అని చెప్తున్నారండి. నాకు అర్థం కాదు. మార్పు అంటే కూలగొట్టడమా, ప్రజల్ని ఇబ్బంది పెట్టడమా, వాళ్ళ సావులకు కారణం కావడమా? కాబట్టి వాళ్ళ ఉసురు తగ్గుతుంది, ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు. ఇప్పటికైనా వాళ్ళు పేద ప్రజల మీదకి పోకుండా నిజంగా నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే అధికారులను అరెస్ట్ చేయండి. దానికి బాధ్యులు ఎవరైతే మీరు కట్టడాలు చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారో బిల్డర్లను అరెస్ట్ చేయండి, వాళ్ళ ఎఫ్ఐఆర్లు నమోదు చేయండి. అంతే తప్ప చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళకి కూలగొట్టండి, కానీ పేదవాళ్ళ జోలికి పోవద్దు అని బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అడుగుతుంది. ఖచ్చితంగా మేము కూడా వాళ్ళ ఇళ్లకు పోతాం, కూలగొట్టిన కాడికి పోతాం, మా నాయకులు పోతారు, మా ఎమ్మెల్యేలు పోతారు, మాకు అండగా నిలిచిన వాళ్ళు వాళ్ళ కోపమే అది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోపం కూడా అదే పద్ధతిలో పోతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అంతమంది ఇస్తేనే
ఈ యొక్క పరిష్కారం అవుతుంది తప్ప వేరే Right. గత్యంతరం Right. లేదు. ఇప్పటికైనా ప్రజలందరూ కూడా తిరగబడాలని ఈ సందర్భంగా వాళ్ళకు పిలుపునిస్తారు. రైట్, వాళ్ళకైతే అండగా ఉంటారు. రైట్, థ్యాంక్ యూ రామూర్తి గారు బీఆర్ఎస్ నుంచి స్పందించినందుకు, అలాగే మహేంద్ర గారు సిపిఎం పార్టీ నుంచి స్పందించినందుకు. మొత్తానికైతే మాత్రం బాధితులుగా అండగా ఉంటామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు, ఆ పక్క సిపిఎం నాయకులు చెప్తున్నారు. మరోపక్క హైడ్రా కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి భరోసా కల్పించి వాళ్ళకి ఏదైనా సరే ఒక అండ అయితే చూపించిన తర్వాతే, నోటీసులు ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే మాత్రం చెప్తున్నారు. ఇది ఇవాల్టి బిగ్ టాక్లోని అంశం. రేపు బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.